జీతం పెరిగినా నెల చివరకొచ్చేసరికి చేతిలో డబ్బులు ఎందుకుండట్లేదు? ఇది మనలో చాలామందికి ఎదురయ్యే ఒక కామన్ ప్రాబ్లం కదూ. సరే, ఈరోజు దీని వెనక ఉన్న కారణాలేంటో వివరంగా చూద్దాం. జీతం పెరిగిందని వచ్చే ఆనందం మహా అయితే ఓ వారం 10 రోజులుంటుంది. మళ్ళీ నెల తిరిగేసరికి సేమ్ టు సేమ్ పాత కథే. ఆర్థికంగా పెద్దగా ఏం మార్పు రాలేదని, లైఫ్ ఎక్కడ వేసిన గొంగళ్ళి అక్కడే ఉన్న ఫీలింగ్ వస్తుంది. అసలెందుకిలా జరుగుతోంది? పదండి, దీని వెనకున్న అసలు కారణాలు ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అందరికీ తెలిసిన కారణంతో మొదలుపెట్టదాం. అదేంటంటే, మనకు తెలియకుండానే మన ఖర్చులు పెరిగిపోవడం. దీన్నే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, మన సంపాదన పెరిగే కొద్దీ దానికి తగ్గట్టుగా మన జీవనశైలి కూడా మారుతుంది. దాంతోపాటే మన ఖర్చులు కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. అసలు విషయమేంటంటే, ఇది మనకు తెలియకుండానే చాలా న్యాచురల్గా జరిగిపోతుంది. ఇక్కడే ఉంది అసలు సమస్య. ఆదాయం పెరిగినప్పుడు మన ఖర్చులు కూడా దాదాపు అంతే స్పీడ్తో పెరుగుతాయి. అందుకే జీతం పెరిగినా సరే మన ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పేం కనిపించదు. ఆ పెరిగిన డబ్బంతా కొత్త ఖర్చులకే సరిపోతుందన్నమాట. మరి ఈ పెరిగిన డబ్బు ఎక్కడికి పోతోందంటారా? జీతం పెరిగింది కదా అని వెంటనే ఓ కొత్త ఫోన్ కొనడం, ఫ్రెండ్స్తో వీకెండ్స్లో బయట డిన్నర్లు ఎక్కువ చేయడం, కొత్త వస్తువుల కోసం ఈఎంఐలు స్టార్ట్ చేయడం, ఇలా మనకు తెలియకుండానే కొత్త ఖర్చులు వచ్చిపడతాయి. ఇక రెండో ముఖ్యమైన కారణం చూద్దాం. మన ఫైనాన్షియల్ లైఫ్లో ఒక సరైన ప్లానింగ్ లేకపోవడం. చేతికి డబ్బు వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడాలి, ఎంత దాచుకోవాలి అనే ప్లాన్ లేకపోతే డబ్బులు నీళ్లలా ఖర్చయిపోతాయి. పెరిగిన జీతంతో ఏం చెయ్యాలో ముందే డిసైడ్ అవ్వకపోతే అది మన ఫైనాన్షియల్ గ్రోత్కి ఒక పెద్ద అడ్డంకిగా మారుతుంది. ఇక్కడ మనం ఇంకో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. చాలామంది సేవింగ్, ఇన్వెస్టింగ్ రెండూ ఒకటే అనుకుంటారు. కాని వాటి మధ్య చాలా తేడా ఉంది. పొదుపు అంటే ఎమర్జెన్సీల కోసం డబ్బుని సేఫ్గా పక్కన పెట్టడం. కాని పెట్టుబడి అంటే మన ఫ్యూచర్ కోసం ఆ డబ్బుని ఇంకా పెంచడం. ఈ రెండింటికి సరి అయిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక మూడో కారణం, ఇది మన మైండ్ సెట్కి, మన చుట్టూ ఉన్న సొసైటీకి సంబంధించిందే. అదేంటంటే, ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం. మనం చేసే ఖర్చుల్ని ఒక్కసారి గమనిస్తే అందులో మన అవసరాలు, కోరికలే కాదు, సోషల్ ప్రెషర్ అంటే సామాజిక ఒత్తిడి కూడా ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, పక్కవాళ్లను చూసి మనకవసరం లేకపోయినా ఖర్చు పెట్టడమన్నమాట. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ కొన్న కొత్త వస్తువులు, వాళ్లు వెళ్లిన ట్రిప్స్ చూసినప్పుడు మనం కూడా అలాగే ఉండాలనే ఒక తెలియని ఒత్తిడి మనపై పడుతోంది. ఈ కంపారిజన్ మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. సరే, ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. మన జీతం ఎంత పెరిగింది అన్నది కాదు పాయింట్. మన డబ్బు మన కంట్రోల్లో ఉందా, మనం అనుకున్న ఆర్థిక లక్ష్యాల వైపు వెళ్తున్నామా లేదా అన్నదే అసలైన అభివృద్ధికి అడయా. మరేం చేయాలి? ఇదిగో చాలా సింపుల్, ప్రాక్టికల్ టిప్. నెక్స్ట్ టైం జీతం పెరిగిన వెంటనే ఆ పెరిగిన అమౌంట్లో ఎంత సేవ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని ముందుగా డిసైడ్ అవ్వండి. ఆ డబ్బుని పక్కన పెట్టేశాక మిగిలిన డబ్బుతోనే మీ నెల ఖర్చులని ప్లాన్ చేసుకోండి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న: మన ఆర్థిక ప్రగతిని పెరిగిన జీతం నంబర్తో కొలవాలా, లేక మన ఫైనాన్షియల్ లైఫ్ మన కంట్రోల్లో ఉండటంతో కొలవాలా? ఒకసారి ఆలోచించాల్సిన విషయమిది. ఈ విశ్లేషణ మీ ఆర్థిక ప్రయాణంలో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాము. ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అంశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో మాతో పంచుకోండి. ధన్యవాదాలు.